ఫ్రెండ్స్, చాలా మందికి యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోని వీడియోస్ చేయాలనిపిస్తుంది. కానీ ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియక అక్కడే ఆగిపోతారు. ఫ్రెండ్స్, మొబైల్లో వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఏదో కాస్ట్లీ ల్యాప్టాప్స్ ఆర్ కాంప్లికేటెడ్ సాఫ్ట్వేర్స్ ఏం అవసరం లేదు. మన ఫోన్లోనే విఎన్ అనే సింపుల్ ఎడిటింగ్ యాప్తో చాలా క్లీన్ అండ్ ప్రొఫెషనల్గా వీడియోస్ ఎడిట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోస్, వ్లాగ్స్ ఇలాంటివి ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే విఎన్ యాప్ బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోలో నేను విఎన్ యాప్ ఫస్ట్ టైం ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఒక కంప్లీట్ వీడియోని బేసిక్గా ఎలా ఎడిట్ చేయాలో వెరీ సింపుల్గా చెప్తాను. సో ఎడిటింగ్ గురించి అస్సలు ఐడియా లేకపోయినా పర్వాలేదు, మీ ఫోన్ తీసుకొని నాతో పాటు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. లెట్స్ ఎడిట్ అవర్ ఫస్ట్ వీడియో విత్ విఎన్. సో గైస్, ఫస్ట్ విఎన్ యాప్ కనిపిస్తుంది కదా, సో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఐఫోన్ యూజర్స్కి యాప్ స్టోర్లోని అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్కి ప్లే స్టోర్లోని రెండిట్లోనే అవైలబుల్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే నేను బేసిక్ లెవెల్లో చెప్తాను. సో ఎడిటింగ్ అస్సలు రాకపోతే మీకు అర్థం కావాలి కనుక సో బేసిక్ లెవెల్లో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ రైట్ సైడ్ కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దీనిపైన ఫస్ట్ ట్యాప్ చేయాలి. సో ఇదేంటంటే వీడియో ఎడిటింగ్కి ఫస్ట్ ఒక పేజ్ అయితే తీసుకుంటున్నట్టు. అండ్ ఇక్కడ న్యూ వీడియో అని ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. సో కొత్త ప్రాజెక్ట్ మనం తీసుకుంటున్నాం అనమాట. సో దానిపైన ట్యాప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీ ఫైల్స్ అన్నీ వస్తాయి. సో మీరు ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో గ్యాలరీ కొంచెం స్క్రోల్ చేసి సో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేనైతే మొన్న ఘనా సిరీస్కి షూట్కి వెళ్ళాను. సో అక్కడ రమణన్నయ్యతో ఒక వీడియో ఉంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫైల్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. సో ప్రాజెక్ట్ అయితే ఎలా వస్తుందన్నమాట. సో మీకు ప్రతి ఒక్కటి బేసిక్ లెవెల్లో చెప్తా చూడండి. సో ఇదేంటంటే ఫైల్ ఇది నార్మల్గా తీసుకొని సో మీరు ఇలా డ్రాగ్ చేస్తే సో చూడవచ్చు మీ క్లిప్ మొత్తం. అండ్ వాయిస్, సౌండ్ అన్నీ ఇక్కడే వచ్చేస్తాయి. సో ఎడిటింగ్లో మీరు ఫస్ట్ అయితే కలర్స్ బెటర్ చేయాలి. సో క్లిప్ చూసారా, సో రమణన్నయ్య సంథింగ్ బ్యాట్ ఎలివేషన్ ఒకటి ఇస్తున్నారు. సో చూసారా క్లిప్, దీనికి ఫస్ట్ ఫిల్టర్ యాడ్ చేయాలి. సో ఫిల్టర్ ఏంటంటే ఇప్పుడు కలర్ చాలా డార్క్గా ఉంది కదా, సో ఫస్ట్ దీనికి హైలైట్ చేయాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫిల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, సో దీనిపైన ట్యాప్ చేయండి. సో చేసి ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి. సో చూడండి A1, A2 ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఒక్కొక్క థీమ్ అనమాట. సో దీంట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు క్రియేట్ చేసుకుంటే బెటర్ నన్ను అడిగితే. సో ఒరిజినల్ పైన ట్యాప్ చేసి, సో ఒరిజినల్ అనమాట ఇలా ఉంటుంది. సో ఇక్కడ పైన ఇక్కడ రైట్ సైడ్ చూడండి అడ్జస్ట్ అని కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా. సో దీనిపైన ట్యాప్ చేయండి. సో మనం దీన్ని అడ్జస్ట్ చేద్దాం. సో ఇదే మెయిన్ టాస్క్ అనమాట. సో దాన్ని నేను చెప్పిన టాస్క్ యూస్ చేయండి. సో అడ్జస్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో చేసి ఫస్ట్ ఎక్స్పోజర్ ఏంటంటే కాంతి, లైక్ లైటింగ్ చూడండి ఇప్పుడు 0లో ఉంది. ఇక్కడ నేను డ్రాగ్ చేస్తాను చూడండి ఇక్కడ. సో లెఫ్ట్ రైట్ రెండు డ్రాగ్ చేయొచ్చు. సో ఇది 0 అనమాట. ఇలా ఉండే క్లిప్ నేను కొంచెం బ్రైట్నెస్ పెంచుతాను చూడండి. సో అలానే మరీ ఎక్కువ కూడా పెంచేయకూడదు. సో చూడండి 44 అట్లా అవసరం లేదు, ఒక 10 to 15 మధ్యలో పెట్టుకోవచ్చు. డన్. సో 15 అయితే పెట్టేసాం, 16 అయితే పెట్టేసాం. సో ఓకే, బాగుంది. నెక్స్ట్ కాంట్రాస్ట్, దిస్ ఇస్ సెకండ్ వన్ అనమాట. దానిపైన ట్యాప్ చేస్తున్నాను. సో కాంట్రాస్ట్ ఏంటంటే కొంచెం కనిపించే వస్తువులు కొంచెం క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో చూడండి నేను పెంచుతాను, మీకు అర్థమవుతుంది. సో కాంట్రాస్ట్ అంటే చూసారా అక్కడ హైలైట్ అవుతుంది ఆ పర్సన్ని, ఆ బ్యాట్, ఆ వికెట్స్, ఆ గ్రౌండ్ చూడండి మీరు చూసుకోవచ్చు. నేను తగ్గుతుంది. సో కాంట్రాస్ట్ ఏంటంటే 0 to ఒక 10 వరకు పెట్టేసుకోవచ్చు, 10 to 12 అలా పెట్టేసుకుందాం. రైట్. నెక్స్ట్ బ్రైట్నెస్ అనమాట. సో ఇది కూడా కాంతే, లైక్ చూడండి పెంచుతాను. లైక్ డైరెక్ట్ ఇది ఎక్స్పోజర్లా ఉండదు, లైక్ ఇది కొంచెం డైరెక్ట్ వెళ్తురు. సో ఇదంత అవసరం లేదు, ఒక 5 వరకులా పెట్టుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ సాచురేషన్. సో సాచురేషన్ ఏంటంటే డైరెక్ట్ కలర్స్ అనమాట. సో కలర్సే చేంజ్ అవుతాయి అనమాట. సో చూసుకోవచ్చు దీనిది హైలైట్ అవుతుంది ఏ కలర్ కా కలర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పెంచుతున్నాను చూడండి సాచురేషన్. సో చూసారా ఎలా పెరుగుతుంది ఒక్కసారి. సో మీరు అబ్జర్వ్ చేయండి. 0 to కొంచెం పెంచాను. సో గ్రీన్ గ్రాస్ కానీ, రమణన్నయ్య కానీ, నెక్స్ట్ బ్యాట్ అన్ని క్లియర్గా కొంచెం లైటింగ్ అయితే పెరుగుతుంది. సో ఏది కూడా అలాగే ఎక్కువ పెట్టేయకూడదు, ఒక 15 to 20 మధ్యలో పెట్టేసుకోండి. నైట్. నెక్స్ట్ వైబ్రెన్స్ అనమాట. వైబ్రెన్స్ ఏంటంటే కాంట్రాస్ట్ కలర్సే హైలైట్ అవుతాయి. సో అన్నీ అయిపోవు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ గ్రాస్ అన్నయ్య షర్ట్ చూడండి ఎలా అవుతుందో. సో వైబ్రెన్స్ కొంచెం పెంచితే చూసారా, ముందు ఇది ఒరిజినల్, ఇది కొంచెం చూడండి. సో సినిమాటిక్ కొంచెం లుక్ వస్తుంది అనమాట. సో వీడియో క్లిప్కి కొంచెం కలరింగ్ వస్తుంది. సో వైబ్రెన్స్ కూడా 15 అట్లా పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టెంపరేచర్. సో ఇదేం అవసరం లేదు, ఇదేం మ్యాక్సిమం వాడద్దు. అండ్ HSL ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూసుకోవచ్చు HSL అంటే పైన కలర్స్, మల్టీ కలర్స్ ఉంటాయి. సో అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడ్ ఉంది కదా, సో అక్కడ వికెట్స్ ఉన్నాయి చూడండి. దీన్ని పెంచుతాను, సాచురేషన్ పెంచుతాను చూడండి. సో వికెట్ కలర్స్ ఎలా మారుతున్నాయి చూడండి. కొంచెం లైక్ ఇది పుష్ చేస్తుంటే కొంచెం కలర్స్ అయితే మారింది. సో ఇదేంటంటే ఎక్స్ట్రా కలర్స్ ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 4th వన్ చూడండి, ఇక్కడ గ్రీన్ ఉంది కదా, సో గ్రీన్ పైన ట్యాప్ చేశాను. చేసి గ్రీన్ పెంచుతాను చూడండి, గ్రాస్ అక్కడ అలా ఏమవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, నేను అప్ చేసి లో చేస్తున్నాను, డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. సో ఇదేంటంటే ఆ పర్టికులర్ కలర్స్ని పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ తర్వాత ఇక్కడ సర్ఫ్ ఉంది. సో అన్నయ్య వేసుకున్న షర్ట్ కలర్ అది. సో దానిపైన ట్యాప్ చేస్తున్నాను. చేసి ఒకసారి పెంచుతాను చూడండి షర్ట్ ఎలా మారుతుందో.
సో చూసుకున్నారా కలర్స్ ఎలా మారుతుందో. సో ఇదేంటంటే ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ చేయొచ్చు. సో హెచ్ఎస్ఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎడిటింగ్లోని. సో ఎడిటింగ్లో మాక్సిమం మీ కలర్స్ అన్ని చేంజ్ చేయాలంటే దీన్నే వాడాలి. అండ్ ఫస్ట్లో చూడండి ఆరెంజ్ ఉంది కదా, దీన్ని అయితే గ్రౌండ్ మార్చేయచ్చు మనకు. సో గ్రౌండ్ చూడండి కొంచెం ఆరెంజ్గా ఉంది కదా మట్టి, సో దీన్ని చూడండి అలా మార్చేస్తాను. సో చూస్తున్నారా. సో ఎలా కావాలంటే మీరు అడ్జస్ట్ మీకు ఎలా అయితే నచ్చుతుందో అలా చేసుకోవచ్చు. దీని అయితే మనం ఏం కలగొద్దు. సో ఇది సో మెయిన్ ఈ కలర్స్ ఇవన్నీ చేసుకోవాలి, ఫిల్టర్స్ అనమాట ఇవన్నీ. సో మీరు దీన్ని అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ విగ్నెట్. సో ఇది చూడండి, ఇదేంటంటే చుట్టువైపులా ఫ్రేమ్ని లైక్ మధ్యన ఏదైతే హైలైట్ ఉందో దాని నుంచి ఉంది చుట్టువైపులా బ్లాక్గా చేస్తుంది. లైక్ మధ్యన ఆ స్పాట్ని హైలైట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను విగ్నెట్ పైన ట్యాప్ చేశాను, విగ్నెట్ పైన ట్యాప్ చేసి కొంచెం పెంచుతున్నాను చూడండి. సో చూసారా మధ్యన సబ్జెక్టే హైలైట్ అవుతుంది, చుట్టువైపులా అదంతా డార్క్ అవుతుంది పైన కింద. అంటే ఏంటంటే అక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది క్లియర్గా కనిపిస్తుంది. సో విగ్నెట్ అనేది చాలా వరకు ఎక్కువ యూజ్ చేయను, బట్ కొన్ని క్లిప్స్కి చాలా స్పెషల్ అటెన్షన్ ఇస్తుంది విగ్నెట్ అయితే మాత్రం. సో ఇదనమాట, ఇదేంటి కలర్స్, ఓన్లీ కలర్ గ్రేడ్ చేసాం ఇప్పుడు మనం. సో ట్రై చేస్తున్నాను చూడండి. సో క్లిప్ ఎలా ఉందో, ఓకే ఇందాక ఎలా ఉంది అసలు పూర్తి కలర్సే లేవు, బట్ ఇప్పుడు చూసారా ఎంత బాగుంది క్లిప్. సో దీన్ని మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ బటన్ ఉంది కదా, దానిపైన షేర్ చేసి క్రియేట్ ఫిల్టర్ అంటే మీ ఫిల్టర్ని ప్రతిసారి యూజ్ చేసుకోవచ్చు. క్రియేట్ ఫిల్టర్ పైన పెట్టి ఇక్కడ నేను ఒరిజినల్ ఉంది కదా దానిపైన హెలో అని పెట్టేశాను, సేవ్ రైట్ క్లిక్ కొట్టేశాను, సేవ్ కొట్టేశాను. సో చూడండి ఇదైతే సేవ్ అయిపోతుంది. అప్పుడు అంతా సేవ్ చేసినా మీరు కింద రాంగ్ బటన్ కానీ సేవ్ కొట్టకపోతే అసలు మొత్తం పోతుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కింద ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేస్తే ఈ ఫిల్టర్ యాడ్ అవుతుంది. నో ఇప్పుడు ఒరిజినల్కి మనం చేసిన దానికి తేడా చూపిస్తాను చూడండి. అగైన్ మళ్ళీ ఫిల్టర్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో హెలో అనేది ఇప్పుడు మనం చేసిన ఫిల్టర్, ఇప్పుడు ఒరిజినల్ చూపిస్తాను చూడండి. సో ఇలా ఉండేది, అర్థమవుతుందా మనం ఏం చేసామో? ఇలా ఉండే క్లిప్ ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఎలా ఉంది. ఈ క్లిప్ని మనం ఇలా చేసేసాం, రైట్? చూడండి ఇప్పుడు ఎంత బాగుంది. సో ఇది వచ్చేసి కలర్ గ్రేడింగ్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. అండ్ ఓకే ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ట్రిమ్ అనేది ఏంటంటే లైక్ ఇప్పుడు ఒక క్లిప్ ఉంది, ఇప్పుడు 20 సెకండ్స్ ఉంది క్లిప్, దీన్ని మీరు 5 సెకండ్స్ వరకు ట్రిమ్ చేసుకోవచ్చు. లైక్ ట్రిమ్ ఏంటంటే దీనిపైన ట్యాప్ చేసి నాకు ఇంత క్లిప్ అవసరం లేదు, ఇప్పుడు ఓవరాల్గా ఈ సీన్ బాగుంది, ఈ మిగతాదంతా ఇదంతా అవసరం లేదు షూట్ది. సో నేను ఏం చేస్తున్నాను, ట్రిమ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ రైట్ సైడ్ ఇదంతా నేను తగ్గించేస్తున్నాను చూడండి, అది తగ్గించేయచ్చు. సో తగ్గించేసానంటే ఓన్లీ ఈ క్లిప్ మాత్రమే ఉంటుంది, రైట్? నేను 3.79 సెకండ్స్ పెట్టేశాను. సో చూడండి 20 సెకండ్స్ క్లిప్ కాస్త 3.79 అయిపోయింది. సో ఇది వచ్చేసి ట్రిమ్ అడ్వాంటేజ్ అనమాట. సో కట్ చేసుకోవచ్చు అంటే ట్రిమ్ చేయొచ్చు ఆ క్లిప్ని. సో ఏదైతే సెలెక్ట్ చేస్తారో దాన్ని. సో ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ ఫుల్ పెట్టేస్తాను, చూపించాలి కదా, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ అనమాట, దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ స్ప్లిట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ వరకు ఇదంతా ఒక లైన్ బాగుంది క్లిప్, సో దీనిపైన స్ప్లిట్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో కత్తిర అనమాట, కట్ చేసేస్తుంది. సో స్ప్లిట్ కొట్టాను అండ్ ఇక్కడ నుంచి క్లిప్ ఏంటి నార్మల్, ఇది అవసరం లేదు. సో నేను నెక్స్ట్ లైక్ డిలీట్ అయినా చేసేయచ్చు, లేదా కావాలంటే లాస్ట్లోనే పెట్టేసుకోవచ్చు. సో నాకు ఈ క్లిప్ అయితే నచ్చింది, సో నేను దీన్ని ఉంచుకుంటున్నాను, దీన్ని సపరేట్ చేసేసాను. సో ఈ టూల్ని ఏంటి, స్ప్లిట్ అనే టూల్ని యూజ్ చేసి నేను సపరేట్ చేశాను. సో ఇది దీనికైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ డిలీట్. సో ఇప్పుడు నాకు ఈ క్లిప్ నచ్చలేదు, అవసరం లేకుండా డిలీట్ చేసేయచ్చు. సో ఈ ఆప్షన్ తెలిసిందే అందరికీ. నెక్స్ట్ స్పీడ్ అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, స్పీడ్ అనే ఆప్షన్ చూపిస్తాను. కొంతమంది స్లో మోషన్ ఎడిట్ చేస్తారు, లైక్ అక్కడ కొంచెం సబ్జెక్ట్ దగ్గర స్లో చేసి ఇంకొక దగ్గర ఫాస్ట్ చేసి. సో అది సింపుల్ అనమాట, చెప్తా చూడండి. స్పీడ్ పైన ట్యాప్ చేశాను, ఇక్కడ ఆల్రెడీ టెంప్లెట్స్ కొన్ని ఉంటాయి, బట్ అవన్నీ అవసరం కాదు, కస్టమ్ అని ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేసి సో మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, లైన్కి అప్ మీరు తీసుకెళ్తే ఫాస్ట్ అయిపోతుంది, అంటే ఫాస్ట్ ఉంటుంది, డౌన్ తీసుకెళ్తే లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ని నేను ఇప్పుడు ఈ డాట్ ఎక్కడైనా మీరు మార్చుకోవచ్చు డాట్స్ని. సో నేను కొంచెం స్లో చేసి కొంచెం హైప్ చేసి మళ్ళీ కొంచెం ఫాస్ట్ చేసి మళ్ళీ స్లో చేస్తాను. చూడండి క్లిప్ ఇప్పుడు ఎలా ఉంటుందో ప్లే చేసి మీకు చూపిస్తాను. స్లో అవుతుంది చూసారా, అంటే ఎడిటింగ్ కొంచెం స్లో అవుతుంది. మళ్ళీ ఈ డాట్కి వచ్చాక ఇప్పుడు ఫాస్ట్ అవుతుంది చూడండి, మెల్లగా ఫాస్ట్ అవుతుంది. వెయిట్ చూడండి, ఫాస్ట్, మళ్ళీ చాలా ఫాస్ట్, మళ్ళీ స్లో. అర్థమైందా? సో ఇది వచ్చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వాల్యూమ్. సో ఆ క్లిప్ యొక్క వాల్యూమ్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ పైన పెట్టి అది బాగుంది అంటే ఉంచవచ్చు, లేదంటే తగ్గించేయచ్చు. ఇంకా మీరు ఎక్స్ట్రా మ్యూజిక్ యాడ్ చేసుకోవాలని చెప్తాను. సో ఇది వాల్యూమ్ అనమాట, వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ క్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇప్పుడు ఈ ఓవరాల్ ఈ ఫ్రేమ్లో నాకు ఇంత అవసరం లేదు, కొంచెం తగ్గించాలి అనుకుంటే సో ఇక్కడ రేషియోస్ కూడా పెట్టుకోవచ్చు. సో 9:16 అంటే నార్మల్ ఇప్పుడు మనం రీల్స్ చూస్తాం కదా అది, అండ్ 16:9 అంటే ఇది యూట్యూబ్ చేస్తాం కదా, సో అది ఇలా మీరు ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు నార్మల్గా అంటే ఇప్పుడు ఈ ఒక్క రమణయ్య నాకు కావాలి అనుకుంటే ఇగో ఇలా నేను చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఓన్లీ ఆ సబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తుంది. సో సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేస్తే సో ఓన్లీ అదే కనిపిస్తుంది.
నెక్స్ట్ రొటేట్, క్రాప్ ఇవన్నీ తెలిసినవే. రొటేట్ అంటే ఇప్పుడు రొటేట్ అయిపోతుంది చూడండి, ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే లైక్ తిరిగిపోతుంది. చూసారా, చుట్టువైపుల ఫోర్ ఫ్రేమ్స్ రొటేట్ అయిపోతుంది. అండ్ బేసిక్ లెవెల్లో ఇవైతే సరిపోతాయి. అండ్ బ్లర్, ఇవన్నీ బ్లర్ అంటే జస్ట్ ఇగోండి, బ్లర్ పైన ట్యాప్ చేసి ఇలా చేస్తే మీరు ఆ వీడియోని అవసరం లేనప్పుడు బ్లర్ చేసుకోవచ్చు. సో ఇది. అండ్ ఒపాసిటీ ఏంటంటే దాన్ని తగ్గించవచ్చు, చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఆ క్లిప్లో కొంచెం ఏదైనా తగ్గించాలి, అంత కనిపించకూడదు అనుకుంటే ఒపాసిటీ ఇలా డౌన్ చేసుకుంటే, ఒపాసిటీ అంటే తగ్గిపోతుంది, అంటే వీడియో కనిపించడం తగ్గిపోతుంది. అండ్ జూమ్ తెలిసిందే, జూమ్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇవన్నీ. అండ్ ఆటో క్యాప్షన్స్ ఇవన్నీ కొంచెం నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కొంచెం అడ్వాన్స్ లెవెల్లో. సో బేసిక్ లెవెల్లో కట్ చేయడం, అండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం, ఫిల్టర్ యాడ్ చేయడం, కట్ చేయడం, స్ప్లిట్ చేయడం, సో ఇవైతే మ్యాక్సిమం సరిపోతాయి. అండ్ ఎఫెక్ట్స్ కోసం చెప్తాను అన్నాను కదా, సో ఇదేం లేదు, క్లిప్ ఇలా మారుతున్న కొద్ది మధ్యలో సో చూసారా ఎలా ఉంది. సో బ్యాటరీ ఎత్తడం, ఎలివేషన్ చాలా బాగుంది. అలాంటి టైంలో ఎఫెక్ట్స్ పైన పెట్టి లైక్ నేను ఏదో ఒక ఎఫెక్ట్స్ పెడతా చూడండి, చూసారా. సో అట్లా మీరు ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది. మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఏదో మ్యూజిక్ పెట్టుకుంటారు కదా వీడియోకి తగ్గట్టు, సో దానిపైన ఇలా పెట్టేసుకుంటే చక్కగా లైక్ వీడియోకి సింక్ అయినట్టు చాలా బాగుంటుంది. సో ఎఫెక్ట్స్ అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆడియో ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన చూడండి, ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ రికార్డ్ అని ఉంది, మ్యూజిక్ పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ సో ఆండ్రాయిడ్ యూజర్స్ ఉంటే డైరెక్ట్ మీ లోకల్ ఫైల్స్ వచ్చేస్తాయి. సో నా దగ్గర ఏం సాంగ్స్ లేవు, బట్ ఇందులో ఏంటంటే మీ ఆల్బమ్ వస్తుంది, దానిపైన సెలెక్ట్ చేసుకొని మీరు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. సో మ్యూజిక్ అనేది ఇలా యాడ్ చేసుకోవాలి. అండ్ సబ్ టైటిల్స్ అనేవి మీకు లైక్ వర్డ్స్, చాలా వాల్యుబుల్ వర్డ్స్, ఏదైనా పాడ్కాస్ట్ లాంటి వీడియోస్ అంటే సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అంతే అనమాట, మొత్తం చెప్పేసినట్లే. అండ్ కొన్నిసార్లు సో క్లిప్కి ఆడియో ఉంటుంది కదా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాఫిక్లో ఉంటే హార్న్స్, ఆ సౌండ్, ఆ నాయిస్ అంతా ఉంటుంది కదా, సో క్లిప్లో మనం అరేంజ్ చేయాలి అనుకుంటే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ కింద సౌండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట. దీనిపైన ట్యాప్ చేస్తే సౌండ్ అయితే ఆగిపోతుంది. ఇక్కడ ట్యాప్ టు మ్యూజిక్ పైన ఫస్ట్లో ఇక్కడైతే మీరు పార్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఒరిజినల్ వీడియో ఆడియోని, ఆ ట్రాఫిక్ నాయిస్ని ఇవన్నీ క్లియర్ చేయాలనుకుంటే ఇక్కడ సౌండ్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ చేస్తే ఆ నాయిస్ అంతా వస్తుంది, ఆఫ్ చేస్తే పోతుంది. సో ఇంతే అనమాట ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అనమాట. సో ఇప్పుడు ఓవరాల్ క్లిప్ అంతా ఎడిట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే వీడియో మనకి గ్యాలరీలోకి రావాలి. అంటే ఇప్పుడు రైట్ సైడ్ పైన ఇక్కడ సియర్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట ఎక్స్పోర్ట్. సో బ్లూటూత్ దానిపైన ట్యాప్ చేద్దాం. సో చూసుకోండి, ఎక్స్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం. సో ఇప్పుడు ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది, సో ఎంతలో రెజల్యూషన్ పెట్టుకోవాలి, ఎంత FPS అని చెప్పి. సో రెజల్యూషన్ అంటే మరేం లేదు, సో చూపిస్తాను చూడండి. మాక్సిమం మీ అందరికీ ఇలా కనిపిస్తుంది 1080p అండ్ 30 FPS కనిపిస్తుంది. సో 1080p అంటే ఇక్కడ MB ఫైల్ సైజ్ చూడండి. సో 16.54 MB వచ్చింది, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే 16 MB అంట ఇప్పుడు వీడియో. ఇప్పుడు నేను 2K పెడతాను చూడండి, సో 30 MB అయిపోయింది. సో ఇప్పుడు 4K పెడతాను చూడండి, సో చూసారా 42 MBకి వెళ్ళిపోయింది. అంటే మనం రెజల్యూషన్ పెంచే కొద్దీ అక్కడ ఫైల్ సైజ్ పెరిగిపోతుంది. కారణం ఏంటో తెలుసా, సో క్వాలిటీ అనమాట. వీడియో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. అండ్ 4K పెడితే మినిమం 50 to 100 FPS పెట్టాలి. సో చూసుకోండి 100 MB అయిపోయింది. సో ఇప్పుడు ఆ వీడియో సైజ్ ఇందాక 16 MB కనిపించేది ఇప్పుడు 100 MB అయిపోతుంది. సో ఎందుకంత ఫైల్ సైజ్ పెరిగింది అంటే మనం రెజల్యూషన్ ప్లస్ FPS పెంచాం. సో ఇదేంటంటే ఇది పెంచడం వల్ల క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. బట్ ప్రతి ఫైల్కి ఎంత అవసరం లేదు. సో నా వరకు నేనేం రికమెండ్ చేస్తానంటే 2K పెట్టుకోమంటాను. 2Kతో పాటు 50 FPS పెట్టుకుంటే ఇనఫ్ అనమాట. సో యావరేజ్ ఉంటుంది చూసారా 50 MB. సో మినిమం క్వాలిటీ వస్తుంది అండ్ మాక్సిమం ఫైల్ సైజ్ సరిపోతుంది. సో 2K ప్లస్ 50 FPS పెట్టుకోండి, నా వరకు బెటర్ అని చెప్తాను. సో నెక్స్ట్ ఇంకేం లేదు, జస్ట్ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేస్తే మీరు ఎడిట్ చేసిన వీడియో మీ గ్యాలరీకి వచ్చేస్తుంది. సో చూసారా ఇలా అయితే ఫిల్ అవుతుంది. సో ఇదే అనమాట కంప్లీట్ ప్రాసెస్. సో ఇది వచ్చేసి బేసిక్ లెవెల్ ఎడిటింగ్ అనమాట. ఇంకా ప్రో లెవెల్లో కావాలంటే నేను చాలా క్లీన్ అండ్ క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియోకి అయితే మాత్రం 150 లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. అండ్ 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో చూస్తున్న ప్రతి ఒక్కరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం వీడియో కావాలో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.